మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వచ్చాడు, సింహం మాదిరిగా వచ్చాడు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఆ యొక్క క్యారెక్టర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సలహా తీసుకున్నటువంటి విజయ్ గారు కూడా ఒంటరిగా పోరాటం చేశారు, సింహంగా వచ్చాడు. ఎవరి దయాదర్శన లేకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా, నీతికి నిజాయితీకి నిలబడి ఓట్లను కూడా ఎవరు అమ్ముకోకుండా చేసే కార్యక్రమం అతను విజయ్ చేశారు. కాబట్టి ఆ పోలిక కూడా జగనన్నకి విజయ్కి ఒకే పోలిక ఉంది. అయినా ఒకటి మనం చెప్తున్నాను, తమిళనాడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ ఇట్నే గాని జరిగితే ఖచ్చితంగా విజయ్ గాని ఒక మంచి డెసిషన్ తీసుకుని మొత్తం రిజైన్ చేస్తామని కూడా వస్తూ ఉండదు. ఆ విధంగా కానీ చేయగలిగితే 234 సీట్లు 100% నెక్స్ట్ ఎలక్షన్ వస్తే గెలిచే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇది ఈ సాంప్రదాయాన్ని నెరవేర్చే కార్యక్రమం గవర్నర్ చేసి ఉండాలా. ఒకే ఒక బీజేపీ ఓటు ఒకటే. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆడిస్తూ ఉండరు. ఇది బీజేపీ వాళ్ళకి కూడా మంచిది కాదు. ప్రజలు తెలుసుకుంటుండరు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఒక డెసిషన్ బీజేపీ కూడా తీసుకుంటున్నది. డీఎంకే అన్నా డీఎంకే కూడా ఆలోచించాలా. ఎవరైతే ఎక్కువ మెజార్టీ వచ్చారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కనీసం సంవత్సరం వరకు పరిపాలన ఏ విధంగా ఉందో చూడాలి. కానీ ఆయన గవర్నర్ తెప్పించేటట్టు వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్కి విజయ్ మన సినిమా యాక్టర్ విజయ్ గారు కాదు, ఆయన లీడర్. ఆయన ఏ విధంగా వచ్చిందంటే టీవీకే లీడర్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజు ఎంజీఆర్ ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా ఈ రోజు ఆ టీవీకే లీడర్ అయినటువంటి విజయ్ గారు వచ్చారు. ఆయన డబ్బు ఇవ్వకుండా, ఏది అడగకుండా ప్రజల యొక్క మన్నన పొందినాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎందుకు పోలుస్తున్నారు నాకు అర్థం కాల. ఆయన ఒంటరిగా నిలబడినాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఒక సీటు కూడా గెలవలేదు. బట్ ఫస్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని బాధలు వచ్చినా 67 సీట్లు ఆయన ఎట్టు గెలిచాడో ఆ విధంగా 107 సీట్లు గెలుచుకున్నటువంటి సింహం ఒకే సింహం. ఆ సింహం తమిళనాడు సింహం విజయ్ 107 సీట్లు గెలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని చూపిస్తాడు, అసహ్యంగా మాట్లాడతాడు. ఆయన యొక్క క్వశ్చన్లు వేస్తానని వచ్చాడు. కానీ కేవలం ముఖ్యమంత్రి కావాలని కాపులంతా ఆలోచించుకుని కాపులంతా ఓటైతే ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు, నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటానన్న దృక్పథంలో వస్తాడు. బట్ విజయ్ అట్ట కాదు, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే ఆయన ఎవరితో కలవకుండా వచ్చాడు. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే వ్యత్యాసం అదే. ఎందుకంటే ఆయనతో పోల్చుకునే పోలికలు ఓటు కూడా లేదు. మరి పత్రికలు కొంతమంది ఎందుకు ఆయన్ని ఈయన్ని పోలుస్తుండారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం.